హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. భర్త ముందు అత్తగారిని ప్రేమగా చూసుకుంటుంది కోడలు. భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఇంటి చాకిరీ మొత్తం అత్తగారితో చేయిస్తూ కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు. కొన్నాళ్ళకి భార్య అరాచకాలు తెలుసుకున్న భర్త కోపంగా తన భార్యతో, "నువ్వు నా తల్లి పట్ల చేసిన ఘోరానికి తిరిగి రెట్టింపు ఇస్తాను" అంటూ ఆమెకు జీవితాంతం అనుభవించే శిక్ష వేశాడు. అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. 70 ఏళ్ల జయలక్ష్మి గారు రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న బెంచ్ మీద కూర్చొని తన మనసులోని బాధని, వేదనని తలుచుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తు చేసుకోసాగారు. జయలక్ష్మి గారు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్ స్థాయి వరకు ఎదిగి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. భర్త జానకీరామ్ గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరి యొక్కగానొక్క కొడుకు అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో, భార్య రమ్య, 10 ఏళ్ల కొడుకు వరుణ్తో కలిసి ఉంటాడు. జయలక్ష్మి గారు, జానకీరామ్ గారు వారి సొంతూరు అయిన పొన్నూరులో సొంత ఇంట్లో ఉండేవారు. అనిల్కు తల్లిదండ్రులంటే ప్రాణం. జయలక్ష్మి గారి భర్త జానకీరామ్ గారు సంవత్సరం కింద మరణించాడు. తండ్రి మరణ వార్త వినగానే అనిల్ కుటుంబంతో సహా వచ్చాడు. తండ్రి కర్మకాండల తర్వాత కార్యక్రమాలు జరిపించాక తల్లిని ఊర్లో ఒంటరిగా వదలలేక తమతో పాటు హైదరాబాద్కు తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన రోజే భార్య రమ్యతో చెప్పాడు, "మా అమ్మ, నాన్నగారు నాకు దైవంతో సమానం. మా నాన్నగారు ఇప్పుడు మన మధ్య లేరు. మా అమ్మగారు తనని విడిచి వెళ్ళిపోయిన నాన్నగారి జ్ఞాపకాలతో బాధలో ఉన్నారు. ఆవిడని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పి తల్లి బాధ్యతను రమ్యకు అప్పజెప్పాడు. కానీ రమ్యకు అత్తమామల పొడ అస్సలు గిట్టదు. జానకీరామ్ గారు బతికున్న రోజుల్లో కూడా పండగలకి, సెలవులకి ఎప్పుడైనా పొన్నూరు వెళితే ఏదో ముళ్ళ మీద ఉన్నట్లు 4 రోజులు కష్టంగా భరించి తిరిగి వచ్చేది రమ్య. ఇప్పుడు అత్తగారిని తమతో పాటు ఉంచుకోవాలి అన్న విషయానికి రమ్యకి ఒళ్ళంతా కంపరంగా ఉంది. జయలక్ష్మి గారికి ఎప్పుడైతే కొడుకు ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. జయలక్ష్మి గారు అలా బెంచ్ మీద కూర్చొని ఆ రోజుల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. జయలక్ష్మి గారికి మనవడు వరుణ్ అంటే ప్రాణం. వరుణ్కి అంతే. నానమ్మ అంటే పంచప్రాణాలు. రోజు స్కూల్ నుంచి రాగానే నానమ్మ గదిలోకి పరిగెత్తుకు వెళ్ళేవాడు వరుణ్. నానమ్మతో బోలెడు కబుర్లు చెప్పేవాడు. ఒక వారం రోజులు మౌనంగా గమనించిన రమ్య తర్వాత రోజు వరుణ్ నానమ్మ గదిలోకి పరిగెత్తుకొని వెళ్ళి పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో గబగబా అత్తగారు గది తలుపు దగ్గర నిలబడి, "వరుణ్, స్కూల్ నుంచి రాగానే రోజు ఏంటిది? హోంవర్క్ చేయకుండా చదువును అటకెక్కించేసి మీ నాన్నమ్మతో ముచ్చట్లు మొదలుపెట్టావా? ఇంకోసారి నేను నిన్ను ఈ గదిలో చూశానంటే బాగుండదు చెప్తున్నాను" అని అరవగానే ఆ అరుపులకు బెదిరిపోయి వరుణ్ గబగబా హాల్లోకి వెళ్ళిపోయాడు. బ్యాగ్ ఓపెన్ చేసి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చున్నాడు. రమ్య అత్తగారి వంక సీరియస్గా చూస్తూ, "ఒక ముద్ద తిన్నామా, ఒక మూలన పడుకున్నామా అన్నట్లు ఉండండి. అంతేగాని పిల్లవాడిని చెడగొట్టకండి, వాడు చదువు పాడుచేయకండి" అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది రమ్య. అప్పటి నుంచి వరుణ్ణి జయలక్ష్మి గారి దగ్గరకు రానిచ్చేది కాదు రమ్య. భర్త దూరమైన బాధ నుంచి వరుణ్ చెప్పే కబుర్లతో, ఆటపాటలతో మెల్లగా బయటకు వస్తున్న జయలక్ష్మి గారు ఇంకా నిరాశకు లోనయ్యారు. అలాగే కోడలు ఈసడింపులు, చీత్కారాల మధ్య రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు రాత్రి కోడలు పొద్దున వండిన అన్నంలో ఎప్పుడో వారం రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర వేసి ఆవిడకి ఇచ్చింది. ఇంటి పనులన్నీ చేసి ఎంతో ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు ఆ పాడైపోయిన ఆహారాన్ని అలాగే తినేశారు. తర్వాత రోజు ఆవిడకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. వెంటనే జయలక్ష్మి గారు కోడలి దగ్గరికి వచ్చి, "అమ్మ రమ్య, అబ్బాయి ఏడి? నాకు పొద్దుటి నుంచి వాంతులు అవుతున్నాయి, నీరసంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, కొంచెం పిలుస్తావా" అని అడిగింది. "మీ అబ్బాయి ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారత్తయ్య. అయినా ఈ వయసులో మీరు కొంచెం తక్కువ తినాలత్తయ్య గారు. మీరు ఎక్కువ ఆహారం తినడం వల్ల అది అరగక మీకు వాంతులు అవుతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే
నీరసం తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? ఆఫీస్కి వెళ్ళిన మీ అబ్బాయిని డిస్టర్బ్ చేయమంటారా నన్ను? ఏమీ అవసరం లేదు. అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పి ఇక అత్తగారిని పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయింది రమ్య. చాలా కడుపు నొప్పి వికారంగా ఉన్న జయలక్ష్మి గారు వాము ఉప్పు కలిపి తిని వేడి నీళ్లు తాగుదాం, కడుపు నొప్పి తగ్గుతుందేమో, లేదంటే కొంచెం జీలకర్ర పంచదార తిని నీళ్లు తాగుదాము, వికారం తగ్గుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళారు. స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా పొరపాటున ఆవిడ చెయ్యి తగిలి డిన్నర్ సెట్లోని ఒక ప్లేటు పగిలిపోయింది. ప్లేటు పగిలిన శబ్దం విని వంటగదిలోకి వచ్చిన రమ్య అత్తగారిని నానా మాటలు అంది. ఆ డిన్నర్ సెట్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఎంత ఖరీదైందో మీకు తెలుసా? ఒక్క ప్లేట్ పోతే ఆ డిన్నర్ సెట్టుకున్న అందమే పోతుంది. అసలు ప్లేట్ ఎంత ఖరీదైందో మీకు తెలుసా? అసలు మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? ఎప్పుడు తిండి యావే, ఏమన్నా దొరుకుతుందేమో తినడానికి అని వెతుక్కోవడానికి వచ్చారు కదా అని గట్టిగా కసిరింది. జయలక్ష్మి గారి మొహం వాడిపోయింది. కోడలి మాటలకు ఇంకా అక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. చాలాసేపటి నుంచి వాంతులు విరోచనాలు అవ్వడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా ఉంది. ఆకలికి తట్టుకోలేక నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆమెకు ఇంకా వేరే మార్గం లేక వంటగదిలోకి వెళ్ళి కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా మజ్జిగ ఉప్పు వేసుకొని కలుపుకొని తాగారు. కొంచెం ఓపిక వచ్చినట్లు అయ్యింది. ఇంతలో కోడలు ఏం చేస్తున్నారత్తయ్య? మిమ్మల్ని వంటగదిలోకి రావద్దు అన్నాను కదా, ఏమైనా కావాలంటే నన్ను అడగండి. పొద్దుటి నుంచి అనారోగ్యం వంక చెప్పి పనులన్నీ అలానే వదిలేసి రూమ్లోనే కూర్చున్నావు. మొక్కలకు నీళ్ళెవరు పెడతారు? ఆ బాత్రూంలు ఎవరికి అడుగుతారు? గిన్నెలెవరికి అడుగుతారు అని గట్టిగా అరుస్తుంది రమ్య. కోడల అరుపులు భరించలేక జయలక్ష్మి గారు మెల్లగా బయటకు వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేశారు. సాయంత్రం అనిల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి జయలక్ష్మి గారు నీరసంగా తన పడక కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. రోజు ఆఫీస్ నుంచి రాగానే తల్లి గదిలోకి వెళ్ళి మాట్లాడి రావటం అనిల్కు అలవాటు. రోజులానే తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి మొహం వాడిపోయి ఉండటం చూసి, ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి బాబు, చాలా నీరసంగా ఉంది అని చెప్పారు జయలక్ష్మి గారు. అయ్యో అమ్మ, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా, నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని. మీరు ఎందుకలా అనారోగ్యంగా ఉన్నా నాకు చెప్పకుండా ఊరుకున్నారు? రమ్యకు చెప్పి ఉండాల్సింది, ఫోన్ చేసి నన్ను పిలిచేది కదా అన్నాడు అనిల్. రమ్య అన్న మాటలన్నీ కొడుకుతో చెప్పలేక మౌనంగా ఉండిపోయారు జయలక్ష్మి గారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం జయలక్ష్మి గారు బట్టలన్నీ ఉతికి ఆరబెడుతున్నారు. అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న అనిల్ తల్లి బట్టలు ఉతకడం చూసి, అమ్మ నువ్వేంటి బట్టలు ఉతుకుతున్నావు? ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏంటి అని అడిగాడు. నాకేమీ తోచట్లేదు నాన్న, అందుకనే కోడలికి కాస్త సాయం చేస్తున్నాను అన్నారు జయలక్ష్మి గారు. మీకేమీ తోచకపోతే వాకింగ్ చేయండి, ఏవైనా పుస్తకాలు చదవండి. మీకేమైనా బుక్స్ కావాలంటే నేనే తెచ్చిస్తాను, నాకు చెప్పండి. కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి, అది ఈ వయసులో అని చెప్పి అనిల్ తల్లిని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అనిల్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాక రమ్య పెద్ద గొడవ చేసింది. మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను. అయినా సరే మా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో గొడవలు పెంచడానికి మీరు ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజు రమ్య గిన్నెలు కడగడం దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ అత్తగారితోనే చేయించేది. ఒక వంట పని మాత్రం తను చేసేది. పైగా సూటిపోటు మాటలు అనేది. సరిగ్గా కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు. పొద్దున్నే నీళ్ళ టీ ఒకటి మొహాన కొట్టేది. భర్త ఉన్నంతసేపు ఎంతో గౌరవంగా చూసుకున్నట్లు నటించేది. మీ అబ్బాయితో ఏమైనా చెప్పారా నా గురించి, జాగ్రత్త అని బెదిరించేది. తనకున్న సంస్కారంతో కొడుకు కోడలు మధ్య గొడవ రావడానికి తను కారణం కాకూడదు అనే ఉద్దేశంతో జయలక్ష్మి గారు మౌనంగా అన్నీ భరించేవారు. కోడలి మాటల వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడం కోసం తన భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండేవారు.
చూసారా మీరు నాకు ఎలాంటి గతి పట్టిందో. అబద్ధాలు చెప్పొద్దని నిజమే మాట్లాడాలని పిల్లలకు బోధించిన నేను కోడలికి భయపడి కొడుకు దగ్గర నిజాన్ని దాస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను. కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాను. నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి. నేను సంస్కారం మర్చిపోయి కోడలి గురించి చెడుగా మాట్లాడితే కొడుకు సంసారం నాశనం అవుతుందని ఊరుకుంటున్నాను. ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని బాధతో కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆ రోజు సాయంత్రం జయలక్ష్మి గారు ఆఫీస్ నుంచి వచ్చిన తన కొడుకుతో, బాబు నా మందులు అయిపోయాయి, రేపు కొంచెం తెచ్చి పెడతావా? ఈరోజు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు, తలంతా తిరుగుతున్నట్లు ఉంది, రేపు మర్చిపోకుండా తెచ్చిపెట్టు బాబు అని అడిగారు. అదేంటమ్మా, రమ్య నీకు మందులు ఇవ్వలేదా? వారం కిందనే తీసుకొచ్చాను. నీ మందులు అయిపోగానే మీ మందుల బాక్స్లో వాటిని సర్దమని చెప్పాను. రోజు మీ కోడలు టైం ప్రకారం మీకు మందులు ఇస్తుంది కదా అని అడిగాడు అనిల్. ఆ మాటలకు జయలక్ష్మి గారు, టైం ప్రకారం రమ్య నాకు మందులు ఇస్తుంది బాబు, ఈరోజు తను మర్చిపోయినట్టుంది. ఉదయం తల తిరుగుతుంటే బీపీ టాబ్లెట్ కోసం మందుల బాక్స్ అంతా వెతికాను, కనిపించలేదు, అయిపోయాయి. సాయంత్రం నిన్న తెచ్చిపెట్టమని అడుగుదామనుకున్నాను, కోడల్ని అడగలేదు, అడిగితే ఇచ్చుండేదేమో అని చెప్పారు జయలక్ష్మి గారు. సరే అమ్మా, నేను రమ్యతో చెప్తాను, మందులన్నీ తెచ్చి నీ బాక్స్లో సర్దు అని చెప్పి అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రమ్య, అమ్మ మందులు తెచ్చి వారం రోజులు అవుతుంది, బాక్స్లో ఎందుకు సర్దలేదు నువ్వు? అమ్మ ఇవాళ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి అనుకొని వేసుకోలేదట, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది. నువ్వు వెళ్ళి ఒకసారి ఆ మందులన్నీ అమ్మ బాక్స్లో సర్ది ఆ బీపీ టాబ్లెట్ ఇచ్చిరా అని రమ్యతో అన్నాడు. అయ్యో నేను మర్చిపోయానండి, టాబ్లెట్స్ ఉన్నాయి కదా, అయిపోయాక సర్దుదాంలే అనుకున్నా అని నవ్వుతూ సమాధానం చెప్పి మనసులోనే అత్తగారిని తిట్టుకుంటూ టాబ్లెట్స్ ఇవ్వడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది. రమ్య అత్తగారిని కాల్చేలా చూస్తూ టాబ్లెట్స్ కవరు విసిరేస్తున్నట్లుగా ఆమె చేతిలో పెట్టి సీరియస్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ చూపులోని అర్థమంతా అర్థమైన జయలక్ష్మి గారు భారంగా నిట్టూర్చారు. మరుసటి రోజు రమ్య కిట్టి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పటికి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొంతమంది స్నేహితులు కిట్టి పార్టీకి వెళుతూ రమ్యను కూడా కలుపుకొని వెళ్ళడానికి ఇంటికి వచ్చారు. అప్పుడే తోట పని చేస్తున్న జయలక్ష్మి గారిని చూశారు. ఏమిటి, మీ అత్తగారా ఆవిడ మీతోనే ఉంటారా అని అడిగారు. రమ్య మొహం చిట్లించుకుంటూ, అవునవును, మా మామయ్య గారు పోయినప్పటి నుంచి ఈ తలకు మాసిన తద్దినాన్ని నేనే మోయాల్సి వస్తుంది అని చీదరించుకుంటూ చెప్పింది. రమ్య ఫ్రెండ్స్తో పార్టీకి బయలుదేరుతున్నప్పుడు జయలక్ష్మి గారు లోపలికి వచ్చి, అమ్మ రమ్య, తోట పనంతా అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది, కాస్త తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు. ఎప్పుడు తిండిగోలేనా మీకు? నేను ఇప్పుడే పార్టీకి వెళ్తున్నాను, వంట ఏమీ చేయలేదు, ఒక పూట తినకపోతే ఏమీ కాదు, ఈ వయసులో ఒక పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వెళ్ళబోతుండగా తననైనా ఏమైనా వండుకోమని పర్మిషన్ ఇస్తుందేమోనని ఆశగా చూస్తూ జయలక్ష్మి గారు, అమ్మ రమ్య, పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయాను, కనీసం నేను వంట చేసుకొని తింటాను అంది. లేదు లేదు, మీరు వంటగదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, నా వంటగది అంతా సర్వనాశనం చేసేస్తారు, మీరు వంటగదిలోకి వెళ్ళినట్లు నాకు తెలిసిందో నేను అసలు సహించాను అని చెప్పి బయలుదేరబోయింది. అప్పటికే చాలా ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు, కనీసం బ్రెడ్ బిస్కెట్లన్నా ఇవ్వమ్మా, నాకు కడుపు నింపుకుంటాను అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగారు. ఆ మాటలకు రమ్య, చీచి దరిద్రపు సంత నాకే దాపురించింది అని ఈసరించుకుంటూ రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ వేసి ఇచ్చింది. అప్పటికే చాలా ఆకలితో ఉన్న జయలక్ష్మి గారు కన్నీళ్లతో కోడలు ఇచ్చిన ఆ ప్లేటు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. తన భర్త ఫోటోని చూస్తూ, చూసారా, కోడలు ముష్టివాళ్ళకి వేసినట్టు నా ప్లేట్లో అన్నం పడేసి వెళ్ళిపోయింది అంటూ, భగవంతుడా, ఈ చేత్తో ఆకలని అడిగిన ఎంతోమందికి అన్నం పెట్టాను, నా తలరాతలో ఎందుకు ఈ ముష్టి బ్రతుకు రాసావు? కనీసం బిచ్చగాళ్ళకి అయినా కాస్తైనా విలువ ఉంటుందేమో, కానీ నా కోడలు నన్ను అంతకంటే హీనంగా చూస్తుంది అనుకుంటూ కన్నీళ్లతోనే భోజనం చేశారు. కొన్ని రోజులు గడిచేసరికి 70 ఏళ్ల వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ ఈ వయసులో వయసుకు మించిన శ్రమని అనుభవించడం వల్ల జయలక్ష్మి గారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అయ్యాయి.
ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు దగ్గరికి వెళ్ళి, బాబు అనిల్, నాకు మోకాలు బాగా నొప్పిగా ఉన్నాయి. కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను. ఈ నొప్పులతో రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు అని అడిగారు. అప్పుడు అనిల్ తల్లివైపు పరీక్షగా చూశాడు. అమ్మ, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నేనే గమనించలేదు. క్షమించండి. నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను రమ్యతో చెప్తాను. రమ్య మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని చెప్పి రమ్యని పిలిచి, రమ్య, అమ్మని ఇవాళ హాస్పిటల్కి తీసుకెళ్ళు, మోకాలు నొప్పుల గురించి చూపించు, అన్ని టెస్టులు చేయించు అని చెప్పి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనిల్ అలా ఆఫీస్కి వెళ్ళగానే రమ్య అత్తగారిపై విరుచుకుపడింది. పెట్టింది తిని ఒక మూలన పడి ఉండక హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి, డబ్బు అంత ఖర్చు చేయించడానికి మీకు బుద్ధి లేదా అంటూ విరుచుకుపడింది. అలా కాదమ్మా రమ్య, నిజంగానే నాకు మోకాల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేయలేకపోతున్నాను. ఇంట్లో పనులు, తోట పనులు చేస్తుంటే అలసిపోయి రాత్రిపూట జ్వరం కూడా వస్తుంది అంటూ తలదించుకొని చెప్పారు. అవునా? అయినా ఇంట్లో ఫ్రీగా పడి తినే నీకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఒకటి దండగా. బాగా గుర్తుంచుకోండి. మీరు మాతో కలిసి మా ఇంట్లోనే ఉండాలనుకుంటే నేను చెప్పే పనులన్నీ చేస్తూ నోరు మూసుకొని పడి ఉండండి. లేదంటే మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేస్తాను అంది. ఈ మాటలన్నీ వింటున్న మనవడు వరుణ్ తల్లితో, అమ్మ, నువ్వు నానమ్మ మీదే ఎందుకలా అరుస్తున్నావు? నానమ్మను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటున్నావు. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నానమ్మ మీద పెద్ద పెద్దగా అరుస్తున్నావు. సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? పెద్దవాళ్ళను గౌరవించాలని మాకు స్కూల్లో చెప్పారు. నువ్వెందుకు అలా నానమ్మ మీద అరుస్తున్నావు? ఇది చాలా తప్పమ్మా అన్నాడు వరుణ్. ఇలాంటి మాటలన్నీ నీకు ఎవరు నేర్పిస్తున్నారు? ఇంకోసారి నువ్వు మీ నాన్నమ్మగారి గదిలోకి వెళ్ళావంటే ఊరుకునేది లేదు. మీ నాన్నమ్మగారి దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావు. నోరు మూసుకొని హోంవర్క్ చేయి అని వరుణ్ మీద అరిచింది రమ్య. రోజురోజుకి రమ్యలో క్రూరత్వం పెరిగిపోతోంది. కోడలు చిత్రహింసలు జయలక్ష్మి గారు భరించలేకపోతున్నారు. కొడుకుతో చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పి మౌనంగా ఊరుకుంటున్నారు. బాగా ఆలోచించి జయలక్ష్మి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు భర్త ఫోటో ముందు నిలబడి చాలాసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయారు. భర్తతో ఇలా మాట్లాడడం ప్రారంభించింది. కోడలు చేసే అవమానాన్ని, పెట్టే చిత్రహింసల్ని నేను భరించలేకపోతున్నాను. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇన్ని రోజులు కొడుకు సంసారం బాగుండాలని అన్ని బాధలు భరించాను. ఇక నా వల్ల కాదు. నేను పొన్నూరు వెళ్ళిపోతున్నాను. మీతో కలిసి 50 ఏళ్ళు కాపురం చేసి ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్న మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలాసేపు అక్కడే అలా నిలబడిపోయారు. అప్పటికి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వరుణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. కోడలు స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. చాలాసేపు ఆలోచించిన జయలక్ష్మి గారు ఇక ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే వేరే మార్గం లేదు అనుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. సాయంత్రానికి రమ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అత్తగారు కనిపించలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ? ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి. రాణి చెప్తా ఆవిడ పని అనుకుంటూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. చూస్తూ ఉండగానే టైం 7 అయిపోయింది. ఇంకా అత్తగారు ఇంటికి రాలేదు. కాసేపటికి అనిల్ వరుణ్ని ట్యూషన్ నుండి పికప్ చేసుకొని ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే అలవాటుగా తల్లి గదిలోకి వెళ్ళిన అనిల్ గదిలోకి వెళ్ళి చూసేసరికి తల్లి కనిపించలేదు. హాల్లోకి వచ్చి రమ్యని అడిగాడు. రమ్య, అమ్మ రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఏమోనండి, నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదు అంది. అంటే నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవా అని అడిగాడు అనిల్. లేనండి, స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళాను. ఇందాకే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇంట్లో లేరు. బహుశా ఏదైనా గుడికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే పార్కుకు వెళ్ళారేమో. కంగారు పడకండి, వచ్చేస్తారు అంది. రమ్య, టైం ఎంతైందో తెలుసా? పార్కుకి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఇంతసేపు ఉంటుందా అంటూ వీధి చివరి వరకు వెళ్ళి తల్లి కోసం వెతికి తిరిగి వస్తున్న సమయంలో జయలక్ష్మి గారి స్నేహితురాలు లలిత గారు కనిపించారు రోడ్డు మీద. ఆంటీ, మా అమ్మని ఏమైనా చూసారా అని అడిగాడు అనిల్.
లేదనిల్, ఈరోజు నేను మీ అమ్మని కలవలేదు. ఏం జరిగింది అని అడిగారు. అనిల్ విషయమంతా చెప్పాడు. ఇక లలిత గారు ఆపుకోలేక ఆ ఇంట్లో జయలక్ష్మి గారు పడుతున్న బాధలన్నిటినీ, రమ్య ఆవిడని పెట్టే చిత్రహింసల గురించి మొత్తం అనిల్కు చెప్పేశారు. లలిత గారి మాటలన్నీ విన్న అనిల్కి భార్య మీద కోపం, అసహ్యం ఏకకాలంలో వచ్చాయి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అనిల్ని చూసి, ఏమైందండి, ఎక్కడన్నా కనిపించారా అత్తయ్య గారు అని అడిగింది రమ్య. అనిల్ కోపంతో, నీకు మా అమ్మని తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పాను, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమన్నాను. అయినా నువ్వేం చేశావు? నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి. మా అమ్మ మంచితనం అలుసుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్లు మా అమ్మను ఇబ్బంది పెట్టావు. ఒకవేళ మా అమ్మకి ఏమైనా అయ్యిందంటే నిన్ను వదలను, నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ బైక్ తీసుకొని అమ్మ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అమ్మ ఒకవేళ ఊరికి తిరిగి వెళ్ళిపోదామనుకుందేమో అనుకుంటూ అమ్మ బస్టాండ్కి వెళ్ళిందేమో అని బస్టాండ్ లోపలికి పరిగెత్తి జయలక్ష్మి గారి కోసం బస్టాండ్ అంతా వెతికాడు. కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు. కొంచెం సేపు చూసిన తర్వాత బస్టాండ్ నుండి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా అనుకుంటూ గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెంటనే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్లో వెతికాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక మూలన బెంచి మీద జయలక్ష్మి గారు కూర్చొని ఉన్నారు. ఆవిడ కళ్ళ నుంచి ధారాళంగా కన్నీళ్లు చూసిన అనిల్కు తన గుండెని ఎవరో పదునైన కత్తితో పొడుస్తున్నట్లు అనిపించింది. నా నిర్లక్ష్యం కారణంగానే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనే సరిగ్గా పట్టించుకోలేదు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నా భార్యను గుడ్డిగా నమ్మాను అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని కౌగులించుకొని, నన్ను క్షమించమ్మా, నా వల్లే మీరు ఇంతకాలం ఇన్ని బాధలు పడ్డారు. రమ్య మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిందో నాకు అన్నీ తెలిసాయి. మీరు ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడవసాగాడు. కొడుకు అలా ఏడవడం చూసిన జయలక్ష్మి గారు కొడుకు కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే అనిల్ తన తల్లిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే ఎదురొచ్చిన రమ్యను చూసి, ఎంతలా నమ్మాను నిన్ను, నా తల్లిని ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా అని లాగిపెట్టి చెంప చెల్లుమనిపించాడు. నా తల్లిని నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టావో తలుచుకుంటుంటే నీ మీద నాకు అసహ్యంగా ఉంది. నీ మొహం ఇక జన్మలో నాకు చూపించకు, నా నుంచి దూరంగా వెళ్ళిపో అని భార్యను మెడపట్టుకొని బయటకు తోశాడు. రమ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మీరు వెంటనే బయలుదేరి వచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళిపోండి, ఇంకా నా భార్యగా తనకు స్థానం లేదు అని చెప్పాడు. రమ్య క్షమించమని అనిల్ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడింది. అయినా సరే అనిల్ రమ్యను క్షమించలేకపోయాడు. ఎన్ని నాటకాలు ఆడావే నువ్వు, నా తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్లు నా ముందు ఎంత నటించావు. నువ్వు చేసిన ప్రతి పనికి రెట్టింపు తిరిగి ఇవ్వకపోతే నేను ఆవిడ కన్న కొడుకునే కాదు, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఈ ఇంట్లో నా జీవితంలో ఇకపై నీకు స్థానం లేదు అని చెప్పాడు. విషయం అర్థమైన రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. జయలక్ష్మి గారు, బాబు అనిల్, ఇన్ని రోజుల నుండి మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని, దూరం పెరగకూడదని, మీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని కోడలు చేసే అవమానాన్ని, హింసల్ని అన్నిటినీ భరించాను. ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకు. దయచేసి రమ్యను క్షమించు. వరుణ్ గురించి ఆలోచించైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో అన్నారు. తల్లి మాటలు విన్న అనిల్, అమ్మ, మీరు రమ్యని క్షమించమని ఎలా అడగగలుగుతున్నారు? ఈ జన్మలో నేను తనని క్షమించే ప్రసక్తే లేదు. నాకు రమ్యకి మధ్య ఉన్న సంబంధం ఇందాకే తెగిపోయింది. ఇక మా బంధం మళ్ళీ తిరిగి అతకదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, మీరైనా నన్ను క్షమించండి. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధలో ఉన్న మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను, ఎన్నో చిత్రహింసలు పెట్టాను. నాకు బుద్ధొచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరైనా ఆయన్ని ఒప్పించండి అని అడగడం మొదలుపెట్టింది. జయలక్ష్మి గారు కొడుకు మనసు మార్చడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు. కానీ అనిల్ రమ్యను క్షమించే పరిస్థితిలో లేడు. అనిల్ రమ్యతో ఇలా అన్నాడు, నువ్వు నా తల్లి విషయంలో ప్రవర్తించిన తీరుకు నా జీవితంలో నిన్ను క్షమించలేను. కానీ నా కొడుకు కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను.
నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు, నీ కొడుకుకు తల్లిగా, కానీ నాకు భార్యగా కాదు. మన బంధం తెగిపోయింది. ఎప్పటికీ నువ్వు నా భార్యగా నాకు దగ్గర కాలేవు. నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను మరచిపోయి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అనిల్. తను చేసిన తప్పులకు తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ ఉండిపోయింది రమ్య. నెలలు గడుస్తున్నాయి, కానీ అనిల్ రమ్యను క్షమించలేదు. తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.